హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ నెలంతా ఆగస్టు నెలంతా కూడా ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో ఇక ఈరోజు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుంటే, ధనురాశి వారికి ఈ నెలలో గురువు వృషభ రాశిలో, శని కుంభరాశిలో, రాహువు మీనరాశిలో మరియు కేతు కన్య రాశిలో సంచరిస్తున్నారు. కనుక ధనుసు రాశి వారికి ఈ నెల ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. మొదటి వారంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మరియు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చెప్పే విషయాలను కానీ చేసే పనులు కానీ విమర్శించేవారు మిమ్మల్ని అవమానపరచాలని చూసేవారు ఎక్కువ అవుతారు. ఈ సమయంలో పై అధికారుల సహాయ సహకారాలు కూడా అందకపోవడం వలన కొంతకి ఇబ్బందికి గురవుతారు. అయితే ఈ నెల చివరి వరకు కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు మరియు ఉద్యోగంలో ఏర్పడ్డ సవాళ్లను ధైర్యంగా అధిగమిస్తారు. ఇక రెండవ వారంలో ఉద్యోగంలో ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. మీరు చేసే పనిలో కానీ ప్రదేశంలో కానీ మార్పులు జరగడం వలన ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈ సమయంలో కొంత ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. మీ నైపుణ్యంతో చేపట్టిన పనులు పూర్తి చేయడంపై అధికారులు ప్రశంసలు అందుతారు. ఇక మీకు ఆర్థిక స్థితి గురించి తెలుసుకోవాలంటే ఈ నెల ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మొదటి వారంలో ఖర్చులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతారు. అంతేకాకుండా మీరు చేపట్టిన పనులు విజయవంతం కాకపోవడంతో దాని కారణంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకుండా ఉండడం మంచిది. ఇక రెండో వారం పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆర్థికంగా కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. సమయానికి ఆర్థిక సంస్థల నుంచి కానీ బంధువుల నుంచి కానీ డబ్బు అందడం వలన మీకు ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడులు తగ్గుతాయి. ఇక కుటుంబం గురించి తెలుసుకోవాలంటే ధనురాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో కుటుంబ సభ్యుల మధ్యలో మనస్పర్ధలు రావడం వలన కానీ మీ మాటకు విలువ ఇవ్వడం లేదనే భావన కారణంగా అందరితో గొడవపడడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి జరగడం మరియు వారి ఆర్థిక సమస్యలు కొంత మేరకు తొలగిపోవడం జరుగుతుంది. ఇక రెండో వారంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ పుణ్యక్షేత్ర సందర్శనం కానీ చేస్తారు. ఇక మీ ఆరోగ్యం చూసుకుంటే సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ నెల చివరి వరకు కుజుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా తగ్గుతాయి మరియు ఉత్సాహంగా తగ్గకుండా పనిచేసుకోగలుగుతారు. ఇక మీ వ్యాపారానికి వస్తే ధనురాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ నెల సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి వారం నుంచి 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల వ్యాపారం తగ్గుముఖం పట్టడం వలన నష్టాలు రావడం జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కొంత వ్యాపార ఒప్పందాలు చేసుకోకుండా ఉండడమే మంచిది. ఇక మిగిలిన రోజుల్లో మీ సమస్యలు తొలగి అభివృద్ధి పెరుగుతుంది. ఈ సమస్యలో కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ లేదా భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు కానీ జరగకపోవడం వలన వ్యాపారం అభివృద్ధి జరగడం ప్రారంభమవుతుంది. ఇక ధనుసు రాశిలో చదివే విద్యార్థులకు ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. మొదటి వారంలో సూర్యుడి గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చదువుపై ఆసక్తి తగ్గడం మరియు ప్రతి చిన్న విషయానికి చికాకు పడడం, ఆవేశపడడం చేస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో ప్రతి వారితో గొడవలకు దిగాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే పెద్దవాళ్ళ సలహాలు పాటించడానికి ఇష్టం చూపరు. ద్వితీయార్థంలో పరిస్థితులు మారుతాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితం సాధిస్తారు. సో చూశారు కదా, మీకు 1 నుంచి 15వ తేదీలో మధ్యలో అనుకూలం తక్కువగా ఉంది. 15 నుంచి 31 వరకు మీకు అనుకూలం అయిన రోజులు అనమాట. మీరు ఏమన్నా చేయాలనుకుంటే 15వ తేదీ పైన చేసుకోండి. ఇక ధనుసు రాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి అధిగమించవచ్చు. ఈ నెల ప్రధానంగా సూర్యుడు మరియు బుధుడికి పరిహారాలు చేయడం మంచిది. సూర్యుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి గోధుమలు కానీ గోధుమ పిండిని కానీ దానం చేయడం వలన, రొట్టెలు లేదా పేదవారికి దానం చేయడం మంచిది. అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన, శివారాధన చేయడం వలన కూడా సూర్యుడిచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. బుధగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ఈ నెలలో విష్ణు సహస్రనామం పఠించడం, బుధవారాల్లో ఉపవాసం ఉండడం మరియు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించడం, దానం చేయడం శుభప్రదం.